సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టాలా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టాలా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టాలా అనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకోబోతున్నారు. సచివాలయం చేరుకున్న తర్వాత టీఎస్పీఎస్సీకి సంబంధించిన దానిపై కూడా సమీక్ష సమావేశం చేయబోతున్నారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఆ రాజీనామాకు సంబంధించిన గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ ఆమోద ముద్ర రాజీనామాలు కూడా యాక్సెప్ట్ చేయగానే కొత్త టీఎస్పీఎస్సీ సభ్యులు కూడా నియమించే ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. కొత్త టీఎస్పీఎస్సీ సభ్యుల్ని నియమించిన తర్వాత మాత్రం తెలంగాణలో జాబ్ క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన మాత్రం క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇప్పటివరకే ఉద్యోగాల నియామకాలు చేపట్టడానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకే తెలుపుతుంది. కాబట్టి ఇప్పటికే ఈ రాజీనామాలకు సంబంధించిన మాత్రం ఎప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేస్తుంది. గవర్నర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రం ఈ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఉద్యోగాలకు సంబంధించిన మాత్రం ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పటివరకు ఖాళీ ఉన్నాయి, వెంటనే ఉద్యోగాల భర్తీ ఇట్లా చేపడితే మాత్రం ఏ శాఖలో కూడా నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. జారీ చేస్తే మాత్రం ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఫిలప్ జరుగుతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఒక లెక్కలు కూడా సేకరించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చాలా మంది అధికారులు మాత్రం ఈ సంవత్సర కాలంలో కూడా వివిధ శాఖల్లో కూడా రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆ శాఖల్లో మాత్రం ఫిలప్ చేస్తే మాత్రం ఎంత మంది ఖాళీలు కూడా రాష్ట్రంలో ఏర్పడబోతున్నాయి. ఏర్పడ్డ దానికి మాత్రం ఉద్యోగ క్యాలెండర్ ను కూడా ఏ విధంగా ప్రకటించారనే దానిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే దృష్టి అయితే సాధించబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.